హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను క్యాబేజ్తో పకోడీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలామంది పకోడీ చేసేటప్పుడు ఆయిల్ పట్టేస్తుంది. సో ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అండ్ ఆయిల్ కూడా పట్టకుండా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. దాంట్లో పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకొని క్యాప్ పెట్టేసి ఆల్మోస్ట్ ఒక గంట మనం సైడ్న పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, సైడ్న పెట్టేయండి క్యాప్ పెట్టేసి. సో ఈ విధంగా పెట్టడం వల్ల క్యాబేజ్లో ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. సో మనకి ఆయిల్ ఎందుకు పట్టేస్తుంది అంటే వాటర్ ఉండిపోవడం వల్లే ఆయిల్ పట్టేస్తుంది. సో చూసారా, ఈ విధంగా 1 అవర్ అయిన తర్వాత చూసారా వాటర్ అంతా మనం చక్కగా పిండుకోవాలి అనమాట. లేదు అనుకుంటే ఒక కాటన్ క్లాత్లో వేసుకొని వాటర్ అంతా తీసేసుకున్నా సరిపోతుంది. సో వాటర్ లేకుండా చూసుకోవాలి. చూసారా, ఇంత వాటర్ అయితే వచ్చింది. తర్వాత ఆ క్యాబేజ్లో మనం కార్న్‌ఫ్లవర్ అండ్ శనగపిండి కూడా వేసుకుంటున్నాను. ఉప్పు, పసుపు, కారం, కొంచెం అయితే కలర్ వేసుకుంటున్నాను. కలర్ ఈజ్ ఆప్షనల్. కొంచెం కలర్‌ఫుల్‌గా చూపించడానికి మాత్రమే నేను వేస్తున్నాను. ఇది హెల్త్‌కి కూడా మంచిది కాదు. సో ఆ తర్వాత మనం ముద్ద అయితే చక్కగా వీడియోలో చూపించే విధంగా పిసుక్కుంటే కొంచెం ముద్దలా అవ్వాలి. బాల్‌లా అయితే అది ఓకే, స్ట్రక్చర్ సరిపోయింది. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మీరు ఇంకొంచెం కార్న్‌ఫ్లవర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిండి అయితే మరీ పలుచగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత మనం వీడియోలో చూపించే విధంగా వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.